మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా, మీకు వీలు పడిందా? ఏది ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్లో చూడడం వీలు పడిందా? సలార్ వచ్చింది, అంతకుముందు పుష్ప, ఏమి అసలు? ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు. ఏం కోటగారు ఈ మధ్యన రావట్లేదు, ఏంటి మీరు లేరు సినిమాలు, అది ఇదని ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. మన చూడనివ్వరు, వాళ్ళు సరిగ్గా చూడరు. అందుకని దూరంగా ఉంటాం. అందుకని దేవుడి దగ్గరికి వెళ్తానికి కూడా నాకు భయం. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది. అది అవును అవును. కానీ సార్ మీకు నచ్చుతున్నాయి ఈ మధ్య వస్తున్న సినిమాలు? మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణి మారింది, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి, దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి బాహుబలి అన్నారు, అది రిలీజ్ ముందు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి బాహుబలి అని ఉంచారు. దానికి తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచ ఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికి బాగుంది. కాదండి అంటలా. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా? మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే? మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దాకా అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో ఆ తివాసీటి వెళ్ళటం, రామలింగయ్య గారు, వంగర్ సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడానికి పట్టం మీద కూర్చోవడం, లేవటం, నెమ్మదిగా